మాకైతే ఒక దేవుడు భోజనం పెట్టినట్టే ఉందండి. మాకైతే బాగానే తింటున్నాము. ఎప్పుడు ఆకలి మీద ఎప్పుడన్నా బయటికి వెళ్ళినా గబాలను వెళ్ళిపోయి కడుపు నింపుకుంటున్నాం. ముందు మాకైతే బ్రహ్మాండంగా ఉంది. ఏడు చేస్తుందండి, అట్లా ఎందుకు అనుకుంటున్నారో ఏమో మరి. మాకైతే తినటానికి బాగుంది, కడుపు నిండుతుంది. అది మా ఆయన చనిపోయి కూడా 3 నెలలు పింఛన్ రాదు, నీకు రాదు, ఇప్పుడు ఇవ్వరు అన్నారు అందరూ. ఇవ్వరు అంటే ఏమోలే అని నేను కూడా ఇదైపోయా, ఏడ్చుకుంటా ఉన్నా. 3వ నెలలో నాకు పింఛన్ వచ్చిందండి. 4,000 ఇచ్చారు. దండం పెట్టుకోవాలనిపిస్తుందండి ఆయనకి. పింఛన్ ఇచ్చాడుగా, లేకపోతే మా బతికే ఉందండి. ఎవరు చూస్తారండి ఈ రోజుల్లో? పిల్లలు చూస్తారా? ఎవరు చూస్తారు? ఎందుకు అందరు చేస్తున్నారండి? ఒకసారి అన్న క్యాంటీన్కి వచ్చి చూడమనండి. వాళ్ళకి ఎంత మంది తింటున్నారో వాళ్ళకి అర్థమైంది. నాకైతే తెలియదండి. వాళ్ళు మాట్లాడాలిగా, ఏదో ఒకటి మాట్లాడుతున్నారు. కరెక్ట్ కాదు. భోజనం చాలా బాగుంది సార్, చాలా బాగుంటుంది సార్. అన్న క్యాంటీన్ పెట్టడం వల్ల పేద ప్రజలకి అందరికీ చాలా బాగుంటుంది సార్. పేద ప్రజలు అవని అంటే ఆ మాత్రం ఈ మాత్రం మధ్యస్థ కుటుంబాలు కానీ అందరినీ ఇప్పుడు కారులో వచ్చి తింటున్నారు. వాళ్ళు తినొద్దని అందరు కదా, ఎవరు తింటారు, స్కూటర్ మీద వస్తారు, ఉద్యోగస్తులు తింటారు, పేద ప్రజలు తింటున్నారు, నాలాది దివ్యాంగులు అడుగు ఎంతమంది తింటున్నారు. అది చాలా తప్పు సార్. అతను ఒక సైకో టైప్ సార్. అతను అంతాని అంతా వేరే పద్ధతికి సార్. అన్న క్యాంటీన్ ఇంత మునుపు అన్న క్యాంటీన్ తీసేయడం చాలా తప్పు. ఇంతమంది ఉన్నారు, మీ కళ్ళతో చూస్తున్నారు, మీరే చూస్తున్నారు. ఎంతమంది తింటున్నారు సార్. ఇప్పుడు వాళ్ళ ఇష్టం సార్ రాజకీయం. అది ఒక విపక్ష రాజకీయం అంతే. అతను అలా మాట్లాడటం కరెక్ట్ సార్. 5 రూపాయలకి ఏమొస్తుంది మీరు? 5 రూపాయలు బాగుంది అంటే ఏది రాదు, మనకి ఏ రాదు. 10 రూపాయలు టీ, 5 రూపాయలు టీ కూడా రాదు. కాబట్టి 5 రూపాయలు బాగుంది అంటే పర్లేదు. ఫుడ్ గిట్టి బాగుంది. డబ్బులు వేస్ట్ చేస్తున్నారు. ప్రతి వాళ్ళు అందరూ కూలి పని చేసిన, ఆటో పని చేసిన అందరూ వస్తున్నారు, అందరూ బాగుంది చేస్తున్నారు. అది అందరూ రావచ్చు, అంతేగాని వాళ్ళు వేస్ట్ చేసుకోవడం ఏముందండి? అడుగు తినాలని కాదు ఆ మాట అంటే మాట చెప్పలేము. మరి అందరూ వస్తున్నారు కాబట్టి అందరు తింటారు. అది ఎలా కనుక అడుగు తినాలని అనుకోరు. అంటే అడుగు తిన్న వాళ్ళు ఉంటారు, పని చేసిన వాళ్ళు ఉంటారు, కూలి పని చేస్తారు, అందరూ ఉంటారు, అందరు తింటారు. 5 కలిసి 10 రూపాయలు టీ కదండి. 10 రూపాయలకి అన్నం ఎవరు వస్తుంది? అయితే 40 రూపాయలు అంటే 100 రూపాయలు లాగా 5 రూపాయలు అన్నం వస్తుంది, టిఫిన్ వస్తుంది. ఎక్కడన్నా వస్తుందా? బాగుందండి. అందరూ సంతోషంగానే భోజనం చేస్తున్నారు. చేసేవాళ్ళు అందరూ సంతోషంగానే భోజనం చేస్తున్నారు. పేదవాడు కానీ డబ్బున్నోడు కానీ ఎవరైనా కానీ ఆ టైంలో ఇది అన్నం తిని వెళ్ళాలని ఒక ఇది అంటే వేరే దీని గురించి వెయిట్ చేసేది ఎవరు లేదండి. భోజనం పెట్టిన దానికి వెయిట్ చేసేది ఏముంది? 10 మందికి అన్నం పెడుతున్నారు, ఇదే మంచిది. పేదవాళ్ళు అడుక్కునే వాళ్ళు అందరూ తింటున్నారు. ఇక్కడ ఏమి ఉండదు, అందరూ తింటున్నారు. నేను వచ్చి భోజనం చేస్తాను. దీనికి ఏం పెద్ద సమస్య ఏం కాదు. మన వాళ్ళే కాదు, ఒరిస్సా బేగార్ నుంచి వచ్చిన వాళ్ళు కూడా నైట్ పూట సాయంత్రం పూట వచ్చి వాళ్ళంతా ఫ్యామిలీతో భోజనం చేస్తున్నారు. ఇక్కడ ఏమి ఉండదు, డబ్బు దశక ఏమి ఉండదు. ఆ 4 ఫ్యామిలీతో భోజనం చేసి వెళ్తున్నారు అంతే. ఇక్కడ ఏమి ఉండదు. మాకు బాగానే ఉందండి. నాకు బాగా అనిపిస్తుంది, తినాలనిపిస్తుంది, బాగానే ఉంది. ప్రభుత్వం బాగానే ఉంది. మధ్యతరగతి పేద ప్రభుత్వానికి అనుకూలమైంది అని అంటారు. వేస్ట్ చేయట్లేదు, తక్కువగా పెడుతున్నారు రైస్. పేద ప్రజలకి బాగా ఆరోగ్యంగా ఉంటుంది, భోజనం బాగుంటుంది, రైస్ బాగుంది, ఉప్పు బాగుంది, అన్ని బాగుంది. అందరూ తింటున్నారు. తినకపోతే ఈ రైస్ ఎలా వెళ్ళిపోతుంది? ఎంప్లాయీస్ తింటున్నారు, వచ్చి అందరు తింటున్నారు. బాగుంది. రోజు తింటగానే నాకు తెలిసి రైస్ బాగుంటుంది, కూరలు బాగుంటాయి, టైంకి పెడతారు అన్నం. వాళ్ళు కొద్ది కావాలంటే వేస్తారు, లేదంటే ఉంటే ఎత్తలేదు. లేదు కొండమైన ఇల్లు మాది, ఇంకా తినే లేదు, లేట్ అవుతుంది. తినేసి వెళ్ళిపోయాం, ఒక తింటూ లేదు. అలాగా తప్పదు. ఎందుకంటే అన్న 5 రూపాయలు అన్నం ఇప్పుడు పని చేస్తాం. గొప్పలు 100 రూపాయలు పెట్టాలని ఎక్కడ ఉంటాయి? మాకు ఇప్పుడు ఇవాళ 300 వచ్చినాయి. నేను అసలు 10 రూపాయలు కొన్నాను ఒకసారి. ఆ 10 ఉంటే 5 రూపాయలు ఇక్కడే పోతాం. 10 రూపాయలు అది కరెక్ట్. వాళ్ళు కట్టే యువతలో పెట్టినాం కదా. అది నేను సెక్యూరిటీ చేస్తాను, చాలా మంచిది. ఆయనకి ఓపెన్ చేసి మంచి రైలు వస్తాను. ఏ ఇబ్బంది లేదు. భోజనం శుభ్రంగా ఉంటుంది, శుభ్రంగా అందరూ సకాలంగా అందుతుంది. ఇక్కడ శుభ్రం కూడా బాగానే ఉంటుంది, మెయింటైన్ బాగానే ఉంది, అంతా నార్మల్గా మంచిగా ఉంది. ఇప్పుడు ఆయన జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాలు పరిపాలించారు. మీరు కొన్ని టిఫిన్ పెట్టారా? మీరు కొన్ని ఒక ముద్ద అన్నం పెట్టారా? ఏదో లేని ఆపరేషన్ పెట్టుకున్నారు, ఇబ్బంది పెట్టారు, అయిపోయింది. ఆయన అందరికీ పదం మన వ్యక్తి ఏమో సమస్య లేదు. ఈ క్యాంటీన్ లో ఉదయం 7:30కు క్యాంటీన్ తీసి సాయంత్రంతో 10కి కట్టేసిన దాకా ఎప్పుడైతే భోజనం అయితే మధ్యాహ్నం అయితే సాయంత్రం అయితే ఉదయం అయితే మంచిగా 150 రూపాయలు ఆవరేజ్ ఖర్చు అయింది. వీళ్ళు పెట్టే భోజనం మన బయట ఎవరన్నారు, వీళ్ళు లోకల్ పెట్టే భోజనం 150 రూపాయలు ఖర్చు.
కానీ ఆ మానవ అందరికీ సకాలంగా మంచి ఉన్న పొల్యూషన్ అన్ని ఉన్నాయి 10 రోజులు ఖాళీ ఉండదు 10 రోజులు ఖాళీ ఉండదు. కేంద్రం ప్రవేశపెట్టిన బిల్లులన్నిటికీ వాళ్ళు అడగకముందే వెళ్ళి మద్దతు ఇవ్వటానికి మరి జగన్మోహన్ రెడ్డి గారికి మరి ముందు నుంచి భయం ఒకటి ఉంది కదండి. వాళ్ళ అవినీతి చరిత్ర ఎక్కడైతే బయటకు వస్తుందో, జైలుకి వెళ్లాల్సి వస్తుందో, వాళ్ళ అవినీతులన్నీ తవ్వితే ఎంత పెద్ద చరిత్ర అవుతుందో, తరతరాలు చెప్పుకునే అంత అవినీతి చేసిన పార్టీ ఏదైనా ఉందంటే అది ఒక్క ఆంధ్ర రాష్ట్రంలో వైసీపీ పార్టీ అనండి. అందుకే ప్రతిదీ కూడా ముందే వెళ్ళిపోయి సపోర్ట్ ఇచ్చి మా అన్ని మీరు మాకేది చెప్పక్కర్లా, మా ఫుల్ సపోర్ట్ మీకే, కాకపోతే మా చరిత్ర అంతా ఏది కూడా బయటికి తీయకండి, మమ్మల్ని ఏమీ చేయకండి అనేది ఫస్ట్ నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి ఎన్ని గిఫ్ట్లు తీసుకెళ్లి ఇచ్చినా, ఎంత పెద్ద బొమ్మలు తీసుకెళ్లి ఇచ్చినా ఫస్ట్ నుంచి కూడా అయింది అదే బాధ అండి. కేంద్రం తోటి మా ఎయ్యి కూడా బయట తీయొద్దు, మా చరిత్ర ఏది కూడా బయట తీయొద్దు, మా హత్యా రాజకీయాలు గాని, మేము చేసిన అవినీతి గాని, మా చరిత్ర గాని బయటకు లేకుండా, బాబాయిని చంపిన హత్యా రాజకీయం గాని ఏదైనానండి రాష్ట్రాన్ని నాశనం చేసింది ఏంటి, ప్రతిదీ కూడా వాళ్ళ అవినీతి ఏది కూడా బయటికి రాకుండా కాపాడుకోవడం కోసమే పార్టీని, వాళ్ళ నాయకుల్ని కాపాడుకోవడం కోసం అలానే చేస్తారండి. వాళ్ళ చరిత్ర అది కాబట్టి ఇక్కడే కనబడుతుంది కదండి వాళ్ళు ఏంటి అనేది, వాళ్ళ చరిత్ర ఏంటి అనేది దీంట్లోనే అర్థం అవుతుందండి. మేము కూడా టీవీలో చూసి ప్రజల కింద మేము అదే అనుకుంటున్నామండి. అక్కడేమో బిల్లుకి మద్దతు తెలిపినట్టు తెలిపారండి, మహిళా బిల్లుకి. మరి డిఎంకే మరి వ్యతిరేకించింది కదండి. వ్యతిరేకించినప్పుడు మరి మీరు అప్పుడు వ్యతిరేకించిన పార్టీకి మీ వైసీపీలో మంత్రి కింద చేసిన ఆవిడని మరి మీరు ఎలా పంపించి సపోర్ట్ ఇప్పిస్తున్నారండి ఆ పార్టీకి? అంటే ఏంటి, మీరు ఒక విధానం గాని ఏది కూడా కరెక్ట్ అయిన పార్టీ కాదు, మీకు ఒక విధానం గాని ఒక ఎజెండా గాని ఏది లేదు. ఏంటంటే ఎక్కడికక్కడ ఇప్పుడు అక్కడేమో అలా చెప్పొచ్చారండి, వాళ్ళు వ్యతిరేకించారు కదా, మళ్ళీ అక్కడ ఈ ఏళ్లతో ఏదైనా విరోధం వస్తుందేమోనని మీ సభ్యురాలను పంపించి మీరు మద్దతు ఇప్పిస్తున్నారండి. అంటే మీ వైఖరి ఏంటి అనేది మాకు చాలా స్పష్టంగా ఈసారి 11 కాదండి, మిమ్మల్ని అసలు రాష్ట్రంలో ఎక్కడ కూడా ఏ నియోజకవర్గంలో గాని లేదంటే ఏ చోట కానీ తిరగనివ్వకుండా, ఏ వీధికి రానివ్వకుండా మీ నాయకుల్ని మేము చెప్పు తీసుకుని కొట్టేలాగా మాకు బాగా అర్థం అవుతుందండి. 11 ఇచ్చాం కదండి, ఆ 11 కూడా ఇవ్వకుండా ఈసారి మొత్తానికి 0 చూపెడతామండి మీకు.